ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ మన టాపిక్ ఏంటంటే బయోమాస్ రిసోర్సెస్. ఓకేనా? బయోమాస్ రిసోర్సెస్ అంటే అర్థం ఏంటి? మనందరికీ తెలుసు. బయోమాస్ అంటే ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి డెరైవ్ చేయబడిన ఆర్గానిక్ మెటీరియల్ని బయోమాస్ అంటాం. ఓకేనా? ఆ బయోమాస్ అనేది కోర్స్ దాన్ని మనం రెన్యూవబుల్ ఎనర్జీగా ట్రీట్ చేయొచ్చు అని చెప్పాను. బికాస్ ఇట్ క్యాన్ బి రీప్లెనిష్డ్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఓకేనా? ఇన్ కాంట్రాస్ట్ టు ది ఫాసిల్ ఫ్యూయల్స్. మోర్ ఓవర్ అదొక క్లీన్ ఎనర్జీ, అంటే కార్బన్ న్యూట్రల్ అది. ఓకేనా? బయోమాస్ని మనం కంబషన్ చేసినప్పుడు కానీ, లేకపోతే దాన్ని బయోకెమికల్ కన్వర్షన్ చేసినప్పుడు కానీ CO2 రిలీజ్ అవుతుంది, కాదంటలేదు. కానీ దాన్ని మనం నెగిటివ్గా చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే ఆ సోకాల్డ్ బయోమాస్, అంటే ఆ ప్లాంట్స్ నుంచి వస్తున్న ఆర్గానిక్ మెటీరియల్, అది ఫంక్షనింగ్లో ఉన్నప్పుడు, అంటే ఆ ప్లాంట్స్ అనేవి బతికున్నప్పుడు అవి అట్మాస్ఫియర్లోంచి కార్బన్ అబ్జార్బ్ చేసుకున్నాయి. కాబట్టి ఎంతైతే కార్బన్ అవి అబ్జార్బ్ చేసుకున్నాయో అంతే కార్బన్ని అవి ఎమిట్ చేస్తాయి. సో ఇట్ ఈస్ కార్బన్ న్యూట్రల్. ఓకేనా? అలాగే బయోమాస్కి చాలా ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉందని చెప్పాను. ఓకేనా? మనకి అఫ్కోర్స్ చూడండి, మన మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేసే సోకాల్డ్ వేస్ట్ ఉంది కదా, మన దగ్గర నుంచి తీసుకెళ్లే ఆ సీవేజ్, దాని నుంచి చాలా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చండి. ఓకేనా? సో బయోమాస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఓకేనా? వీ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజింగ్ ద బయోమాస్. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ బయోమాస్కి రిసోర్సెస్ ఏంటి, అంటే వనరులు ఏంటి, అంటే మనం బయోమాస్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేయొచ్చు, మనకి బయోమాస్ ఎక్కడ దొరుకుతుంది, దాన్ని బయోమాస్ రిసోర్సెస్ అంటారు. ఆబ్వియస్లీ బయోమాస్ అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదా, ప్లాంట్స్, యానిమల్స్ నుంచి డెరైవ్ చేయబడిన ఆర్గానిక్ మెటీరియల్. ఓకేనా? అది మనకి ఎక్కడ దొరుకుతుంది, దాని రిసోర్సెస్ ఏంటంటే నేను మెయిన్గా 5 లిస్ట్ అవుట్ చేశానమ్మా. ఒకటి, బయోమాస్కి పెద్ద కంట్రిబ్యూటర్ ఎవరంటే, మేజర్ కంట్రిబ్యూటర్ ఎవరంటే అడవులండి, ఫారెస్ట్. ఓకేనా? ఫారెస్ట్లో మనకి సోకాల్డ్ ఈ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనకు చాలా ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ నుంచి మనకు బయోమాస్ కలెక్ట్ అవుతుంది. అలాగే అగ్రికల్చరల్ రెసిడ్యూస్, అంటే అంటే వ్యవసాయ అవశేషాలు అంటారు. మనకి అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు కోర్స్ మనం ఎడిబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కొన్ని, మనం యాజ్ ఇట్ ఈస్గా వాటిని కుక్ చేసుకుని తింటాం. దాంతోపాటు కొంత వేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ధాన్యం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ పైన ఓకు ఉంటుంది చూసారా, హస్క్, అదొక బయోమాస్ కింద చెప్పవచ్చు. అలాగే ఏదైనా మీరు ఏ పంట పండించినా సరే దాని తాలూకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెరకు ఉంది, షుగర్ కేన్ మనం ఏం చేస్తాం, షుగర్ కేన్ జ్యూస్తో ఫర్ ఎగ్జాంపుల్ జాగరీ, బెల్లం తయారు చేసుకుంటాం. అలాగే మనం అఫ్కోర్స్ ఈ సమ్మర్లో షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు కదా, తాగిన తర్వాత ఆ పిప్ ఉంటుంది కదా, ఆ పిప్ ఏంటి, ఒక విధంగా బయోమాస్. ఓకేనా? సో ఏ అగ్రికల్చరల్ ప్రొడక్ట్ అయినా ఆబ్వియస్లీ దేర్ ఈజ్ సమ్ వేస్ట్. ఓకేనా? ఆ వేస్ట్ని మనం ఏం చేయొచ్చు, బయోమాస్ కింద పరిగణించి దాన్ని సమ్ అదర్ ఫామ్లోకి మార్చుకొని, అదే కదా మన ప్రీవియస్ ప్రశ్న, దాన్ని బయో కన్వర్షన్ చేసి బయోగ్యాస్ గానో లేకపోతే ఇంకేదో ఫెర్టిలైజర్గా మార్చుకొని దాన్ని మనం ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎనర్జీ క్రాప్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఎనర్జీ క్రాప్స్, ఓకేనా, శక్తి పంటలు అంటారు. తర్వాత ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే మనకి సముద్రంలోను లేకపోతే మన చెరువుల్లోనూ వాటర్ బాడీస్లో ఉన్న ప్లాంట్స్ నుంచి వచ్చేదాన్ని ఆ బయోమాస్ని అక్వాటిక్ ప్లాంట్స్ అంటారు. ఓకేనా? కోర్స్ ఐదోది ఆబ్వియస్లీ మీకు తెలుసు, అర్బన్ వేస్ట్. అంటే మనకి మన సోకాల్ మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేసుకునే ఆ వేస్ట్. ఓకేనా? డ్రై వెట్ అని చెప్పాను కదా, ఆ వేస్ట్ని కూడా మనం బయోమాస్ కింద పరిగణించవచ్చు. ఓకేనా? సో 1 by 1 చూద్దాం బ్రీఫ్గా. సో బయోమాస్ అంటే ఏంటో డిఫైన్ చేశాను మళ్ళీ. బయోమాస్ ఇస్ ద ఆర్గానిక్ మెటీరియల్ derived from plants and animals. ఓకేనా? on land and water. ఓకేనా? ఇది ఆబ్వియస్ కాబట్టి. ఓకే, ది ఎనర్జీ అబ్టైన్ ఫ్రమ్ బయోమాస్ ఏమంటారు, బయోమాస్ ఎనర్జీ అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏంటి, రెసిడ్యూస్ ఆఫ్ అగ్రికల్చర్ అవ్వచ్చు, రెసిడ్యూస్ ఆఫ్ ఫారెస్ట్ అవ్వచ్చు, అలాగే యానిమల్ వేస్ట్ కూడా అవ్వచ్చు. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్. అలాగే బయోమాస్ అనేది చెప్పాను కదా, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. బయోమాస్ ఈజ్ అన్ ఇనార్మస్ స్టోర్ ఆఫ్ ఎనర్జీ. మనం ఆ ఎర్త్ మీద ప్రొడ్యూస్ అవుతున్న బయోమాస్ మొత్తాన్ని కనుక ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోగలిగితే మనకి ఎనర్జీ నీడ్స్ చాలా వరకు అడ్రస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ just 1/8 of the total biomass produced annually would produce all of humanity's current demand. ఇది చాలా స్టాగరింగ్ సెంటెన్స్, చూడండి ఒకసారి. ఎర్త్ మీద ఉన్న బయోమాస్లో జస్ట్ 1/8 అంటే చాలా తక్కువ కదా. 1/8 అంటే ఆల్మోస్ట్ మీరు
ఒక 12-13%, అంతే కదా. 12-13% బయోమాస్ని కనుక మనం ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగించగలిగితే ఆ ఎనర్జీ ఎంతకు సమానం? మొత్తం ప్రపంచం మొత్తానికి హ్యుమానిటీకి కరెంట్కి సరిపోతుంది ఎనర్జీ ప్రొడక్షన్ కన్నా. ఓకేనా? అంటే బయోమాస్ మొత్తాన్ని వాడక్కర్లా మనం. ఆ బయోమాస్లో పొటెన్షియల్ ఉంది చూసారా, ఎంతైతే బయోమాస్ మనం ప్రొడ్యూస్ చేయగలమో ఆ బయోమాస్లో 12-13% బయోమాస్ని మనం బయోమాస్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే అది ఆల్మోస్ట్ మనకి ఎలక్ట్రిసిటీకి సరిపడే ఎనర్జీ అంతా ఇస్తుంది అన్నమాట. అంత పొటెన్షియల్ ఉంటుంది బయోమాస్. ఓకేనా? సో బయోమాస్ యొక్క రిసోర్సెస్, వేర్ కెన్ వి గెట్ ద బయోమాస్, ఎక్కడి నుంచి మనం ఈ బయోమాస్ని కలెక్ట్ చేసుకోవచ్చు? ఆబ్వియస్లీ చెప్పాను కదా, మెయిన్ కంట్రిబ్యూటర్ ఎవరంటే అడవులండి, ఫారెస్ట్. ఓకేనా? ఫారెస్ట్ ఆర్ గుడ్ రిసోర్సెస్ ఆఫ్ బయోమాస్. ఓకేనా? ఫారెస్ట్లో మనకి ఏం జరుగుతుంది? టింబర్ అవ్వచ్చు, వుడ్ అవ్వచ్చు, చార్కోల్, రా మెటీరియల్, ఇవన్నీ కూడా ఏంటి, చాలా ఇండస్ట్రీస్కి రా మెటీరియల్గా ఉపయోగపడతాయి అడవుల నుంచి వచ్చాయి. అంతే కదా, మన పేపర్ ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఫారెస్ట్ నుంచే కదా, ఆ వచ్చే ప్లాంట్స్ నుంచే కదా తయారు చేసేది. అలాగే ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీస్ లైక్ యూకలిప్టస్ లాంటివి కొన్ని ట్రీస్ ఏమవుతాయి అంటే గ్రోత్ స్పీడ్గా ఉంటుందండి. ఓకేనా? అలాగే నీము, కికార్ ఇలాంటివన్నీ కూడా ఎనర్జీ కోసం వాటిని కల్టివేట్ చేస్తారు ఫారెస్ట్లో. ఈ పాయింట్ నేను డెప్త్లో ఎక్కడ చెప్తానంటే ఎనర్జీ క్రాప్స్ వచ్చినప్పుడు నేను కొంచెం డెప్త్లో చెప్తాను. ఓకేనా? అలాగే సమ్ ప్లాంట్స్ ఆఫ్ ఫారెస్ట్లో ఉన్న కొన్ని ప్లాంట్స్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే వెజిటబుల్ ఆయిల్ తయారు చేయొచ్చు. ఆ వెజిటబుల్ ఆయిల్ని మనం ఏం చేయొచ్చు? బయోడీజిల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. బయోగ్యాస్ వేరు, బయోడీజిల్ వేరు. బయోగ్యాస్ అంటే గ్యాషియస్ ఫామ్లో ఉన్నది, దాన్ని అఫ్కోర్స్ మీథేన్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం డైరెక్ట్గా ఫ్యూయల్గా వాడచ్చు. కానీ కొన్ని మొక్కల నుంచి డీజిల్ అంటే ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ నుంచి మనం ఎలా మార్చచ్చు? బయోడీజిల్గా మార్చి ఆ బయోడీజిల్ నుంచి కూడా మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. ఓకేనా? అలాగే ఫారెస్ట్ నుంచి మనకి పోలియస్ కానీ తర్వాత లాగింగ్ రెసిడ్యూస్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. కెలోరిఫిక్ వాల్యూ మనకి అంటే ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఒక కేజీ వుడ్ని బర్న్ చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో మనకి అన్నది ఎంత రేంజ్లో ఉంటుంది? ఫారెస్ట్లో అయితే ఇంచుమించు 4000 to 5000 కిలో క్యాలరీస్ ఎనర్జీ ప్రొడ్యూస్. అంటే ఒక కేజీ వుడ్ని మనం బర్న్ చేస్తే లేకపోతే దాని నుంచి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగితే ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందంట? 4000 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కంట్రిబ్యూటర్ వచ్చి అగ్రికల్చరల్ రెసిడ్యూస్ అండి. ఫారెస్ట్ అయిపోయింది, ఇప్పుడు మన ఇండియాలో ప్రిడామినెంట్గా అగ్రికల్చర్ నడుస్తుంది కాబట్టి మన ఇండియాలో బయోమాస్కి కూడా పొటెన్షియల్ ఎక్కువ ఈ అగ్రికల్చర్ నుంచి వస్తుందండి. ఓకేనా? అగ్రికల్చరల్ రెసిడ్యూస్ అంటే ఇందాక చెప్పాను కదా, ధాన్యం తీసుకుంటే ఆ ధాన్యం పైన నువ్వు ఒక హస్క్ అంటాం కదా, స్ట్రా కానీ హస్క్ కానీ, కోకోనట్ షెల్, కొబ్బరి పీచ్ అంటాం కదా, కొబ్బరి పీచ్ని కూడా మన ఇంట్లో జనరల్గా వాడతారు కదా, దాంతో దాన్ని కంబషన్ చేసి దాని నుంచి హీట్ ఉపయోగించి మనం కుకింగ్ కూడా వాడతారు కదా పల్లెటూళ్ళలో. సో కొబ్బరి పీచు, అలాగే గ్రౌండ్ నట్ షెల్, షుగర్ కేన్ చెప్పాను కదా, షుగర్ కేన్ అంటే అది మన చెరకు పిప్ అనమాట. షుగర్ కేన్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ. ఇవన్నిటిని కూడా ఇవన్నీ కూడా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇవి, వీటిని కూడా మనం బయోమాస్ రిసోర్సెస్ కింద అనుకోవచ్చు. ఓకేనా? అలాగే ఈ అగ్రికల్చరల్ వేస్ట్ ఉంది చూసారా, ఇప్పుడు ఈ పైన చెప్తున్న వాటిని మనం ఏం చేస్తారంటే కన్వర్ట్ చేస్తారు. ఎలా కన్వర్ట్ చేస్తారు? బ్రికెట్స్ కింద, పల్లెట్స్ కింద కన్వర్ట్ చేసి వాటిని డైరెక్ట్గా ఎనర్జీ కన్జంప్షన్కి లేదా ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగిస్తారు. వీటిని బయోఫ్యూయల్స్ అంటారు. ఇది ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్. బయో కన్వర్షన్ అంటే తెలుసు కదా, ఆ రా ఫామ్లో ఉన్న బయోమాస్ని యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయకుండా దాన్ని మనం కన్వీనియంట్గా ఇంకో ఫామ్లోకి మార్చుకొని దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. వాటిని బ్రికెట్స్ అంటారు, పెల్లెట్స్ అని కూడా అంటారు. ఓకేనా? అలాగే అగ్రికల్చరల్ రెసిడ్యూస్ కెన్ ఆల్సో బి గ్యాసిఫైడ్ టు అబ్టైన్ ప్రొడ్యూసర్ గ్యాస్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏం చేయొచ్చు అంటే మీకు బయోమాస్ని కన్వర్ట్ చేస్తాం కదా ఫ్యూయల్ కింద, అలా కన్వర్ట్ చేయడానికి 4 రకాల ప్రాసెస్లు చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిఫికేషన్ అని, అలాగే కంబషన్ అని చెప్పాను. చెప్పమ్మా. అదే భవానీ కామ్లో రావడానికి ట్రై చేస్తున్నారని సార్, రావట్లేదని సార్. రావట్లేదా? వాళ్ళు కనెక్ట్ అవ్వమనండి, నేను పర్మిట్ చేస్తాను. ఎలాగో నేను ఆటో పర్మిట్ ఆప్షన్ ఉంది. అవ్వట్లేదని సార్. అవటం లేదా అంటే లింక్ పనిచేయట్లేదమ్మా? లింక్ పనిచేస్తుంది సార్, జాయిన్ వచ్చారు సార్. అంటే కొంచెం టైం లాగ్ ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏదంటే అగ్రికల్చరల్ రెసిడ్యూస్ అంటే వ్యవసాయ అవశేషాలు, అంటే ఈ పంటల తాలూకు వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే గ్యాసిఫికేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. గ్యాసిఫికేషన్ అంటే సింపుల్. గ్యాసిఫికేషన్ ఇప్పుడు లిక్విఫాక్షన్ అంటే అర్థం ఏంటి? గ్యాస్ని లిక్విడ్గా మార్చడం.
గ్యాసిఫికేషన్ అంటే అర్థం ఏంటి? ఆ బయోమాస్, ఆ సోకాల్ వేస్ట్ని గ్యాసియస్ ఫామ్లోకి మార్చడం. ఎలా మారుస్తారంటే బై హీటింగ్ ఇట్ టు వెరీ హై టెంపరేచర్, అంతే కదా. ఒక పదార్థాన్ని తీసుకుని దాన్ని చాలా హై టెంపరేచర్కి హీట్ చేసినప్పుడు అది ఎలా మారచ్చు? మనకి లిక్విడ్గా మారి ఆ లిక్విడ్ మళ్ళీ ఎలా మారుతుంది? గ్యాస్గా మారుతుంది. ఓకేనా? సో అగ్రికల్చరల్ రెసిడ్యూస్ని గ్యాసిఫికేషన్ అనే ప్రాసెస్తో మనం గనక దాన్ని గ్యాసియస్ ఫామ్లోకి మారిస్తే ఆ వచ్చే గ్యాస్ని ఏమంటారు? ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు. దాన్ని మనం ఎలా వాడచ్చు? బయోఫ్యూయల్ అనొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బయోగ్యాస్ వేరు, ప్రొడ్యూసర్ గ్యాస్ వేరు. బయోగ్యాస్ అంటే ప్రిడామినెంట్లీ మీథేన్. ప్రొడ్యూసర్ గ్యాస్ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ బయోగ్యాస్. ఓకేనా? నేను చెప్తున్నది ఇక్కడ ఏంటంటే అగ్రికల్చరల్ వేస్ట్ని బాగా హై టెంపరేచర్కి మనం బర్న్ చేస్తే ఇట్ ప్రొడ్యూసెస్ అ గ్యాస్ విచ్ ఈస్ నోన్ యాజ్ ప్రొడ్యూసర్ గ్యాస్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ బయోఫ్యూయల్. ఓకేనా? సో గ్యాసిఫికేషన్ అనే ప్రాసెస్ అంటారు దీన్ని. గ్యాసిఫికేషన్ అంటే ఆ సాలిడ్ బయోమాస్ని గ్యాస్ కింద మార్చడాన్ని గ్యాసిఫికేషన్ అంటారు. ఓకేనా? సో ఫారెస్ట్ అయిపోయింది, అలాగే అగ్రికల్చర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చే పాయింట్, ఇదే ముఖ్యమైన పాయింట్ అండి, ఎనర్జీ క్రాప్స్. ఎనర్జీ క్రాప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా క్రాప్స్ అనగానే మనం ఎలా ఊహిస్తామంటే క్రాప్ ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యం లేకపోతే వీట్ ఏదో తీసుకుంటాం కదా. క్రాప్ అనగానే ఒక ఫుడ్, అంటే ఫుడ్ని తయారు చేయడానికి మనం క్రాప్ చేస్తాం. ఓకేనా? అంటే మన ఆహారం కోసం. కానీ ఇవి అలాంటి క్రాప్స్ కాదు. ఇవి ఫుడ్ కోసం కల్టివేట్ చేసే క్రాప్స్ కాదు. ఇవి ఎనర్జీ కోసం కల్టివేట్ చేసే క్రాప్స్. అందుకని వీటిని ఏమనాలి? ఎనర్జీ క్రాప్స్ అనాలి. ఎనర్జీ కోసం క్రాప్స్ కండక్ట్ చేయడం ఏంటి సార్ అంటే ఇప్పుడు ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో ప్లాంట్కి గ్రోత్ రేట్ ఒకలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటి ముందు మామిడి చెట్టు వేసాం అనుకోండి, అది బాగా పెద్దగా మారడానికి, ఒక పెద్ద స్వరూపం రావడానికి మనకు ఆల్మోస్ట్ 3-4 years పడుతుంది. ఓకేనా? అలాగే ఇంటి ముందు ఒక ములగ చెట్టు వేసారనుకోండి, అది ఒక 6 monthsలోనే మీకు పెద్ద సైజులోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక్కో ప్లాంట్ యొక్క గ్రోత్ రేట్ ఒకలా ఉంటుంది. కొన్ని ప్లాంట్స్ ఏమవుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చూడండి, కొంతమంది ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటారు. కొంతమంది అసలు అఫ్కోర్స్ ఏం తిన్నా తినకపోయినా వాళ్ళు లావ్ అయిపోతారు. ఓకేనా? అది దేని మీద డిపెండ్ అవుతుంది? మన బాడీ లోపల మెటబాలిక్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి కదా, జీవక్రియలు అంటారు. బేసిక్ మెటబాలిక్ రేట్ అని ఒకటి ఉంటుంది, పిఎంఆర్ అంటారు. ఆ బేసిక్ మెటబాలిక్ రేట్ని బట్టే మనం సన్నగా ఉంటామా లేకపోతే లావుగా ఉంటామా అనేది ఆధారపడి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అదర్ హెల్త్ ఇష్యూస్. వేరే హెల్త్ ఇష్యూస్ పక్కన పెడితే ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? సో బిఎంఆర్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, అంటే జీవక్రియ రేట్ ఎక్కువ ఉంది, మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంది, అంటే ఒక సెకండ్కి మన బాడీలో జరిగే ఆ జీవక్రియలు ఎక్కువ జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు లీన్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వేరే బిఎంఆర్ తక్కువగా ఉండే వ్యక్తులు మీకు కొంచెం లావుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కో మనిషి యొక్క మెటబాలిక్ రేట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. ఆ వ్యక్తి యొక్క జీన్స్ని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. అలాగే ప్లాంట్స్లో కూడా అన్ని ప్లాంట్స్ గ్రోత్ ఒకలా ఉండదండి. కొన్ని ప్లాంట్స్ స్పీడ్గా పెరిగిపోతాయి, కొన్ని ప్లాంట్స్ ఏమో స్లోగా ఉంటుంది గ్రోత్. ఓకేనా? అంటే దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ లోపల జరుగుతున్న ఫోటోసింథసిస్ రేట్ ఉంటుంది కదా, రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్, దాని మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు ఎనర్జీ క్రాప్స్ అంటే ఏం చెప్పాను? ఫుడ్ కోసం కల్టివేట్ చేసే క్రాప్స్ కాదు, ఎనర్జీ కోసం కల్టివేట్ చేసే క్రాప్స్. అంటే అర్థం ఏంటి? మనం బయోమాస్ కావాలి కదా మనకి. సో బయోమాస్ నుంచి ఎనర్జీ రావాలంటే ఫస్ట్ మనకు బయోమాస్ కావాలి, వేస్ట్ కావాలి. బయోమాస్ కావాలంటే ప్లాంట్స్ నుంచి వచ్చేదే కదా బయోమాస్. సో కొన్ని ప్లాంట్స్ని ఏం చేస్తారు? ఓన్లీ బయోమాస్ కోసమే వాటిని కల్టివేట్ చేస్తారు. ఎలాంటి వాటిని ఎంచుకుంటారు? ఏ ప్లాంట్స్ అయితే స్పీడ్గా గ్రోత్ ఉంటుందో, అంటే తొందరగా పెరిగిపోతాయో అలాంటి ప్లాంట్స్ని మనం గనక కల్టివేట్ చేస్తే వాటిని మనం ఫుడ్ కింద వాడడం, కానీ దాన్ని ఏం చేయొచ్చు? ఆ మొత్తాన్ని బయోమాస్ కింద తీసుకొని ఆ బయోమాస్ని ఎలా మార్చవచ్చు? బయోఫ్యూయల్ కింద మార్చి ఎనర్జీ ప్రొడక్షన్కి వాడచ్చు. ఓకేనా? సో ఎక్స్క్లూజివ్గా బయోమాస్ కోసమే పెంచే మొక్కల్ని ఏమంటారంటే ఎనర్జీ క్రాప్స్ అంటారు. ఓకేనా? సో సర్టన్ ప్లాంట్స్ ఆర్ కల్టివేటెడ్ టు ప్రొవైడ్ రా మెటీరియల్ ఫర్ బయోఫ్యూయల్స్. అంటే బయోమాస్ కావాల్సిన రా మెటీరియల్ తయారు చేయడం కోసం పెంచే క్రాప్స్ని ఏమంటారంటే ఎనర్జీ క్రాప్స్ అంటారు. ఓకేనా? దిస్ ఈస్ నోన్ యాజ్ ఎనర్జీ ఫార్మింగ్. చాలా మంచి వర్డ్ అండి. ఎనర్జీ క్రాప్ అనే వర్డ్ చాలా మంచిది. అలాగే ఎనర్జీ ఫార్మింగ్ కూడా చాలా మంచిది. ఎనర్జీ ఫార్మింగ్ అంటే ఫుడ్ కోసం చేసే ఫార్మింగ్ కాదు అది. ఓకేనా? ఆహారం కోసం చేసే వ్యవసాయం కాదు అది, శక్తి కోసం చేసే వ్యవసాయం, ఎనర్జీ ఫార్మింగ్. ఓకేనా? అండ్ ది క్రాప్స్ ఆర్ కాల్డ్, అలాంటి క్రాప్స్ని ఏమంటారు? ఎనర్జీ క్రాప్స్ అంటారు. ఓకేనా? ఎనర్జీ క్రాప్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 types. వాటిని 3 రకాలుగా డివైడ్ చేస్తారు: షుగర్ ప్లాంట్స్, స్టార్చ్ ప్లాంట్స్ అండ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్. ఓకేనా? ఇవి డిఫరెంట్ కేటగిరీస్. ఇందులో కొన్ని వాటికి నేను ఎగ్జాంపుల్స్ కోట్ చేశాను. ఓకేనా?
షుగర్ ప్లాంట్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేను, స్వీట్ సార్గం ఇవన్నీ తీసుకోవచ్చు. స్టార్చ్ ప్లాంట్స్కి అయితే జెరూసలేం ఆర్చోక్, కసావా, గ్రెయిన్స్, మెయిజ్ ఇవన్నీ తీసుకోవచ్చు. అలాగే ఆయిల్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్కి అయితే సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్ ఇవన్నీ ఏంటి బేసిక్ కామన్ పాయింట్ ఏంటి? దీస్ క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ నాట్ ఫర్ ఫుడ్, దే ఆర్ కల్టివేటెడ్ ఫర్ ఎనర్జీ బికాస్ దేర్ గ్రోత్ ఈజ్ ఫాస్ట్. ఓకేనా, స్పీడ్గా గ్రో అవుతాయి కాబట్టి మనకి ఆ సోకాల్డ్ ఏమంటారు ఆర్గానిక్ మెటీరియల్ ఎక్కువగా తయారవుతుంది. దాన్ని మనం బయోమాస్గా తీసుకుని దాన్ని ఫ్యూయల్ కింద మార్చి మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎనర్జీ క్రాప్స్ అనేది మంచి టాపిక్ అండి. మీరు కావలిస్తే దీని మీద ఇంకా అడిషనల్గా గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని చూడొచ్చు. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే ఎనర్జీ క్రాప్స్కి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, అవి చూడండి ఒకసారి. అలాగే అక్వాటిక్ ప్లాంట్స్ చెప్పాను కదా, వాటర్లో ఉన్న ప్లాంట్స్ నుంచి వచ్చే బయోమాస్ ఇది. ఓకేనా, ప్లాంట్స్ గ్రోన్ ఇన్ వాటర్ టు ప్రొవైడ్ రా మెటీరియల్ ఫర్ బయోగ్యాస్. ఓకేనా, జనరల్గా ఈ అక్వాటిక్ ప్లాంట్స్ నుంచి వచ్చే బయోమాస్ని ఏం చేస్తారు? బయోగ్యాస్ కింద మారుస్తారు. ఓకేనా, వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇక్కడ. ఇంకా అర్బన్ వేస్ట్ అంటే తెలుసు కదా, మనం ఇళ్లలోంచి కలెక్ట్ అవుతున్న వేస్ట్ అన్నమాట. ఈ అర్బన్ వేస్ట్ నుంచి కూడా దాన్ని కూడా మనం బయోమాస్ కింద పరిగణించుకొని ఆ బయోమాస్ని మనం ఏం చేయొచ్చు? ఎనర్జీ ప్రొడక్షన్కి వాడచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అండి, వేస్ట్ కలెక్ట్ చేసినప్పుడే మళ్ళీ అందులో ఆర్గానిక్ మాత్రమే కాదు, ఇన్ఆర్గానిక్ వేస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాస్టిక్ కవర్లు డంప్ చేసాం అనుకోండి, ఆ ప్లాస్టిక్ కవర్స్ నుంచి దాన్ని మనం బయోమాస్ కింద చెప్పకూడదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వెజిటబుల్స్ కట్ చేసాం, ఓకేనా, లేకపోతే ఏదన్నా మనం వెజిటబుల్స్ తాలూకు ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు అవి కుక్ చేసుకున్న తర్వాత ఆ సోకాల్ వేస్ట్ ఉంటుంది కదా, అలా ఆర్గానిక్ మెటీరియల్ అయితే కనుక అది వేస్ట్, ఓకే, దాన్ని బయోమాస్ కింద మార్చుకోవచ్చు. కానీ ఇన్ఆర్గానిక్ వేస్ట్ అంటే ప్లాస్టిక్లు ఇలాంటి వాటిని మనం ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగించలేము. మోర్ ఓవర్ దే ఆర్ హార్మ్ఫుల్ టు ది ఎర్త్. సాయిల్ పొల్యూషన్ వచ్చి మనకి మొత్తం ఏమవుతుందంటే ఈ ఎర్త్ యొక్క ఈ సర్ఫేస్ అంతా ఏమవుతుంది? పొల్యూట్ అవుతుంది. ఓకేనా, అర్బన్ వేస్ట్ మనం ఏం చేయొచ్చు? బయోమాస్ కింద పరిగణించవచ్చు. అర్బన్ వేస్ట్ కెన్ బి యూస్డ్ యాజ్ బయోమాస్. అది రెండు రకాలు, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అండ్ సీవేజ్. ఓకేనా, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటే ఏంటంటే కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ బయోమాస్ ఎనర్జీ త్రూ కంబషన్. ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని ఏం చేయొచ్చు అంటే కంబషన్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా, వేరే సీవేజ్ తీసుకుంటే దాన్ని ఏం చేయొచ్చు? చెప్పాను కదా, డైజెస్టర్ లాంటి ట్యాంక్స్లో వేసి ఆ ట్యాంక్స్లో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల డికంపోజిషన్ జరిగి దాన్ని బయోగ్యాస్ కింద మార్చి ఆ బయోగ్యాస్ని మనం డైరెక్ట్గా ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, సో ఇదమ్మా బయోమాస్ రిసోర్సెస్ అంటే సింపుల్. బయోమాస్ మనకు ఎక్కడెక్కడ దొరుకుతుంది, దానికి వనరులు ఏంటి? ఓకేనా, ఇంపార్టెంట్ వచ్చి ఫస్ట్ ఏంటి? ఫారెస్ట్, తర్వాత అగ్రికల్చరల్ వేస్ట్ ఒకటి, అలాగే ఓన్లీ బయోమాస్ కోసం ఎక్స్క్లూజివ్గా బయోమాస్ కోసం పెంచే మొక్కలు ఎనర్జీ క్రాప్స్ ఉంటాయి. అలాగే అక్వాటిక్ ప్లాంట్స్ అయి ఉండొచ్చు. తర్వాత మ్యాన్ మేడ్ వేస్ట్, అర్బన్ వేస్ట్ ఉంటుంది చూసారా, ఆ వేస్ట్ని కూడా మనం బయోమాస్. ఇలా 5 లిస్ట్ అవుట్ చేశాను నేను, కానీ ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా, సో ఇదమ్మా బయోమాస్ రిసోర్సెస్ గురించి.